So welcome to 8th class. Today is the last exercise and this is the end session of this chapter. In a stake there are 5 books, each of thickness 20 mm and 5 paper sheets each of thickness 0.016 mm. What is the total thickness of that stake? ఓకే తెలుగు మీడియం చూడండి, పుస్తకాలు దంతర్లో ఉన్నాయంట. సో 5 పుస్తకాలు ఉన్నాయంట. పుస్తకం యొక్క మందం ఎంతంటే 20 మిల్లీమీటర్లు అంట. అదేవిధంగా పేపర్లు కూడా ఉన్నాయంట దాని మీద. ఒక్కొక్క పేపర్ యొక్క మందం ఎంతంటే 0.016 మిల్లీమీటర్లు. అయితే మొత్తం ఆ దొంతర యొక్క మందం ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద టోటల్ థిక్నెస్ ఆఫ్ ద స్టేక్? దొంతర యొక్క మొత్తం ఒకదాని మీద పెట్టున్న ఆ బుక్స్ పేపర్స్ మొత్తం యొక్క మందం ఎంత అని అడుగుతున్నాడు అనమాట ఈ ప్రాబ్లంలో. ఓకే, సొల్యూషన్ చూద్దాం. సో total thickness of 5 books, total thickness of 5 books is equal to 5 into 20 mm. 5 into 20 mm. So this is equal to 100 mm. Okay, total thickness of 5 papers is equal to 5 into 0.016 millimeters. So this is equal to 5 6 are 30, 5 1s are 5, 8, 0. So this is equal to 0.080 mm. Therefore, total thickness of stack is equal to 100 plus 0.080. So this is equal to 100.080. So if you write in standard form, so we have to move the point here. Okay, so we have to multiply numerator and denominator by 10 square. So this is 100.080 into 10 square by 10 square. Okay, if you divide it by 100, the point moves here. So this is equal to 1.00080 into 10 power 2. Okay, I divided by 100 and the point moves here. So the final answer is 1.00080 into 10 power 2. తెలుగు మీడియం చూడండమ్మా, 5 పుస్తకాల యొక్క మందము అని చెప్పి ఇది రాయాలి. అదేవిధంగా 5 పేపర్ల యొక్క మందం అని చెప్పి ఇది రాయాలి. కాబట్టి మొత్తం దొంతర యొక్క మందం ఎంతంటే ఈ రెండింటిని కూడాలి. 100 plus 0.080.
దట్ ఈజ్ ఈక్వల్ టు 100.080. సో ఇక్కడ మనకి దీన్ని ప్రామాణిక రూపంలో రాసుకోవాలంటే పాయింట్ ఇక్కడ రావాలి. అంటే పాయింట్ ఎన్ని ప్లేసులు మూవ్ అవ్వాలి ఇటువైపుకి, కుడి చేతి వైపుకి 2 ప్లేసులు. కుడి చేతి వైపు మూవ్ అవ్వాలంటే భాగించాలి, ఎడమ చేతి వైపు మూవ్ అవ్వాలంటే గుణించాలి. సో కుడి చేతి వైపుకి 2 స్థానాలు జరగాలి కాబట్టి మనం ఏం చేయాలంటే 10² తోటి భాగించాలి. సో 10² తో భాగిస్తున్నాం కాబట్టి 10² తో గుణించాలి. గుణిస్తే 10² తో భాగిస్తే ఏమవుతుందంటే 1.00080 అవుతుంది ఇంటూ 10² వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. Rakesh solved some problems of exponents in the following way. Do you agree with the solution? If not, why? Justify your argument. సో రాకేష్ కొన్ని ప్రాబ్లమ్స్ చేశాడు అనమాట. ఎక్స్పెరిమెంట్ ఘాతాంకాలకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేశాడు. చేస్తున్నప్పుడు అతను చేసిన పద్ధతి విధానం నువ్వు అంగీకరిస్తావా? అంగీకరించకపోతే కారణం చెప్పమంటాడు అనమాట. ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇది ఏంటి, ఇక్కడ ఎక్స్ పవర్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ దానికి అసలు యాక్చువల్గా ఏ ఆన్సర్ వస్తుంది, వాడు ఏమి ఇచ్చాడు చూద్దాం. సో ఎక్స్ పవర్ -3 ఇంటూ ఎక్స్ పవర్ -2. యాక్చువల్గా దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా, ఏ పవర్ m+n. అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ -5 రావాలి ఆన్సర్. కానీ ఎంత ఇచ్చారు ఆన్సర్, ఎక్స్ పవర్ -6 ఇవ్వటం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఏం రాయాలంటే బట్ బై ప్రాబ్లం it is given x power -3 into x power -2 is equal to x power -6. So which is wrong. Okay. సో ప్రాబ్లంలో రాకేష్ చేసింది రాంగ్ మాట, రాంగ్ వేలో చేశాడు. ఇలా చేయకూడదు, ఇది రాంగ్ మాట. ఇది సెకండ్ వన్ చూద్దాం. అది సెకండ్ వన్కి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, వాడికి ఏమొచ్చింది చూద్దాం. x³ / x². సో ఇది ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి ఏ పవర్ m-n అవుతుంది. అంటే ఎక్స్ పవర్ 3 - 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది ఆన్సర్. కానీ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. సో ఎక్స్ పవర్ 3 బై ఎక్స్ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 అని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఎందుకు రాంగ్ అనేది ఇక్కడ కరెక్ట్ చేసి చూపించాం మేము. సో ఇది కూడా రాంగ్, ఇది కూడా సరైనది కాదు, సరిగ్గా చేయలేదు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్, సో x² హోల్ పవర్ 3. సో ఇది ఏ ఫార్ములాలో ఉందంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఉంది. ఏమవుతుంది, ఏ పవర్ mn అవుతుంది అన్నమాట. అంటే 2 × 3 అవుతుంది. అంటే 2 × 3 అంటే ఎంత అవుతుంది, 6 అవుతుంది. అంటే x పవర్ 6 అవుతుంది. కానీ ప్రాబ్లంలో చూసినట్లయితే x² హోల్ క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x పవర్ 8 అని ఇవ్వటం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. x పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు √x అని ఇవ్వటం జరిగింది. సో x పవర్ -2 అని √x కాదు, x పవర్ -2 అంటే ఫస్ట్ మనం ఎలా రాసుకోవాలి, ఇలా రాసుకోవాలి 1/x² అవుతుంది. 1/x² అవుతుంది. కానీ ప్రాబ్లంలో ఇవ్వటం జరిగిందంటే x పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు √x అని ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా రాంగే. సో అన్నీ కూడా మిస్కాన్సెప్ట్స్ మాట. అంటే అబ్బాయి చెప్పినట్టు సరిగ్గా వినలేదు మాట, అందువల్ల నేను కూడా తప్పుగా చేస్తున్నాడు. సో నెక్స్ట్ 3x పవర్ -1, 3 మల్టిప్లైడ్ బై x పవర్ -1. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే యాక్చువల్గా ఇక్కడ 3కి మా పవర్ మైనస్ లేదు, బ్రాకెట్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 × 1/x అవుతుంది. x పవర్ -1 అంటే 1/x. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/x అవుతుంది. కానీ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే 3 పవర్ అంటే రాకేష్ ఏ విధంగా చేశాడంటే 3 పవర్ 3 మల్టిప్లైడ్ బై x పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/3x అని రాయడం జరిగింది. అంటే ఇక్కడ బ్రాకెట్ ఇస్తే ఇది కరెక్ట్ ఆన్సర్, బ్రాకెట్ ఇవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ మాట. సో ఇది ఆల్సో రాంగ్. సో ఈ విధంగా అతను చేసిన ఎక్కడ రాంగ్ అనేది మనం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా రాంగే, అతను రాంగ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం చేయాలి.
సో మనకి ఈ రోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. అయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో 2 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం కూడా చెప్తాను. సో ఈ రోజుతో ఈ చాప్టర్ మీకు కంప్లీట్ అయిపోతుంది. రేపు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. చూడండి, 1/3 హోల్ పవర్ -3 మైనస్ 1/2 హోల్ పవర్ -3 డివైడెడ్ బై 1/5 హోల్ పవర్ -2. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు దీనికి. సొల్యూషన్, సో 1/3 హోల్ పవర్ -3 మైనస్ 1/2 హోల్ పవర్ -3 so divided by 1/5 whole power -2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎలా ఉంది, ఏ పవర్ -m లా ఉంది. సో ఏ పవర్ -m అంటే 1/a పవర్ m అని రాసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/1/3 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. మైనస్ దీని ఎలా రాసుకోవచ్చు, 1/1/2 హోల్ పవర్ -3 అని రాసుకోవచ్చు. సో బ్రాకెట్ క్లోజ్. ఓకే, డివైడెడ్ బై 1/5 హోల్ పవర్ -2. దీని ఎలా రాసుకోవచ్చు మనం, 1/1/5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ మైనస్ కదా ప్లస్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది, 1 క్యూబ్ అంటే 1 అవుతుంది, 3 క్యూబ్ అంటే 27 అవుతుంది. సో ఫ్రాక్షన్ రివర్స్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 27/1 మైనస్, ఇక్కడ 1 క్యూబ్ అంటే 1 అవుతుంది, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. సో దిస్ ఈజ్ 8/1. సో ఈ విధంగా వచ్చింది. డివైడెడ్ బై, ఇక్కడ 1/5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. సో ఫ్రాక్షన్ రివర్స్ అయితే 25 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 27 - 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ 27 - 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 19. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 19/25. సో ఈ విధంగా చేయాలి. ప్రాబ్లం చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ ప్రాబ్లం అన్నమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ వన్, సొల్యూషన్. సో x is equal to 3/2 whole power 2 multiplied by 2/3 whole power -4. సో ఇప్పుడు దీని నుండి మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే x పవర్ -2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు x పవర్ -2 తీసుకుంటున్నాను. x పవర్ -2 అంటే దీనికి పవర్ x పవర్ -2, దీనికి మొత్తం x పవర్ -2 తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు సో లేకపోతే ఫస్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి తర్వాత x పవర్ -2 తీసుకుందాం. సో ఫస్ట్ దీనికి 3/2 హోల్ పవర్ 2 అంటే ఎలా రాసుకోవచ్చు, 3/2² అని రాసుకోవచ్చు. మల్టిప్లైడ్ బై, దీని ఎలా రాసుకోవచ్చు, 1/2/3 హోల్ పవర్ 4 కాబట్టి పవర్ 4 అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2² ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది ఇంటూ 3/4/2/4. సో 3² ఇంటూ 3/4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/6. 2² into 2/4, this is equal to 2/6. So therefore x is equal to, ఇది ఎలా ఉంది, a power m by b power m అంటే a by b హోల్ పవర్ m కింద రాసుకోవచ్చు కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 హోల్ పవర్ 6 కింద రాసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏంటంటే x పవర్ -2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో x పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 3/2 హోల్ పవర్ 6 హోల్ పవర్ -2. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది. ఏ పవర్ m హోల్ పవర్ m అంటే ఏ పవర్ mn అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 హోల్ పవర్ 6 2s are 12, దిస్ ఈజ్ ఈక్వల్ టు -12. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. అలా చేయొచ్చు అంటే దీన్ని 1/3/2 హోల్ పవర్ 12 అని రాసుకోవచ్చు.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 పవర్ 12 బై 2 పవర్ 12 అవుతుంది. సో ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 12 బై 3 పవర్ 12 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఎలా రాయొచ్చు మనం 2/3 హోల్ పవర్ 12 కింద రాయొచ్చు. 2/3 హోల్ పవర్ 12గా దీన్ని మనం రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో ఈ రోజుతో మనకి ఎక్స్పెరెంట్స్ అండ్ పవర్స్ ఘాతాంకాలు ఘాతాలు చాప్టర్ కంప్లీట్ అయింది. సో మరి ఇన్ని రోజులు చాలా పేషెన్స్తో మీరు విన్నందుకు సంతోషం. సో రేపు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం.